ఇంటర్నేషనల్ యోగా డేకి అంతా సిద్ధమైంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం విశాఖలోని యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొననుగా ఇప్పటికే ఆయన వైజాగ్ చేరుకున్నారు. శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడే యోగా సాధనని భారత్ కొన్ని వేల ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తుండగా శనివారం నాటి కార్యక్రమంతో మరోసారి ఇది విశ్వవ్యాప్తంగా సంచలనం కలిగించనుంది. విశాఖలో ఏర్పాటైన ఈ భారీ యోగ సాధన కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు హాజరు కానుండగా దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూడా భాగస్వాములు కానుండడమే అసలు హైలైట్. విశ్వవ్యాప్తం కానున్న భారతీయ యోగా ఘనత. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా. ఆసనాలు, ధ్యానం సమ్మిళితమైన యోగాభ్యాసం వేల ఏళ్ల నుంచి భారతదేశంలో అనుసరిస్తున్నారు. ఆసనాలు శరీర ఆరోగ్యానికి దోహదపడితే మానసిక ప్రశాంతతకు, చిత్తచాంచల్య నిరోధానికి ధ్యానం అద్భుతమైన ఔషధం. అందుకే కొన్నేళ్ల కృషి తరువాత ఐక్యరాజ్యసమితి 2014 నుంచి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా పాటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓ అద్భుతమైన ప్రపంచ రికార్డ్ కోసం ఏపీలో యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాటయింది. దీనికి కర్టన్ రైజర్గా విశాఖలో 25,000 మంది గిరిజన విద్యార్థులతో 108 సూర్య నమస్కారాల సాధన చేశారు. యోగాంధ్ర సందర్భంగా మొత్తం 22 రికార్డులను సాధించే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇందులో 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 2 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు సంబంధించినవి ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా ఒకేసారి యోగా చేయడం, ఒకే ప్రదేశంలో 3 లక్షల మందితో యోగా చేయడం వంటి రికార్డులపై దృష్టి సారించారు. విశాఖలో ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ కూడా హాజరవుతున్నారు. శుక్రవారం రాత్రి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్లోనే బస చేసిన ప్రధాని శనివారం ఉదయం 6:25 రోడ్డు మార్గం ద్వారా ఆర్కే బీచ్కి చేరుకుని 6:30 నుంచి 7:50 వరకు యోగా విన్యాసాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొననున్నారు.